హరి ఓం. శ్రీ మహావిష్ణు పురాణం 36వ భాగం ధ్రువ చరిత్ర. ప్రస్తుత బ్రహ్మ జీవిత కాలములో భూమండలాన్ని 14 మంది మనువులు పరిపాలిస్తారు. వారిలో స్వయంభువ మనువు మొదటివాడు. స్వయంభువ మనువుకి శతరూపకు, ప్రియవ్రతుడు, ఉత్తానపాదుడు అనే 2 కుమారులు జన్మించారు. ఉత్తానపాదునికి 2 భార్యలు. పెద్ద భార్య సురుచికి ఉత్తముడు, 2వ భార్య సునీతికి ధ్రువుడు పుత్రులుగా జన్మించారు. ఉత్తానపాదుడు పెద్ద భార్య సురుచికిపై ఎక్కువ ప్రేమ చూపిస్తూ చిన్న భార్య సునీతిని దూరంగా ఉంచేవాడు. పెద్ద భార్య కుమారుడు ఉత్తముడికి అధిక ప్రాధాన్యత ఇచ్చేవాడు. చిన్న భార్య సునీతి గమనించి తన కుమారుడు ధ్రువునికి నారాయణునిపై భక్తి అలవాటు చేసింది. అయినా ధ్రువునికి మనస్సులో తండ్రి ప్రేమాభిమానాలు పొందాలని, తండ్రి వడిలో కూర్చొని ఆడుకోవాలని ఉండేది. ఒకరోజు సింహాసనంపై ఉత్తానపాదుడు తన పెద్ద కుమారుడు ఉత్తముని ఊరువు అంటే తొడపై కూర్చోండపెట్టుకొని ప్రేమతో లాలిస్తూ ఆడించసాగాడు. అది చూసిన ధ్రువుడు తను తండ్రి ఒడిలో కూర్చొని ఆడుకోవాలి అని పరిగెత్తుకుంటూ దగ్గరకు వెళ్ళాడు. పెద్దరాణి సురుచి చూసి పట్టుకొని ఆపి, ధ్రువ, ఉత్తముడు పట్టపురాణి అయిన నా కుమారుడు కనుక సామ్రాజ్యానికి వారసుడు, చక్రవర్తి అంక పీఠంపై అంటే తొడపై కూర్చునేందుకు అర్హత ఉంది. నీవు నా సవితి కుమారుడివి కనుక రాజ్యార్హత, తండ్రి ఒడిలో కూర్చొని ప్రేమాభిమానాలు పొందే అర్హత, అధికారం నీకు లేదు అని కసిరి వెళ్ళిపోమ్మని తండ్రి ఉత్తానపాదుడు మౌనంగా చూస్తూ ఉండిపోయాడు. బాలుడైన ధ్రువుడు దుఃఖముతో తల్లి వద్దకు వెళ్ళి జరిగింది చెప్పి ఏడవసాగాడు. తల్లి సునీతి ధ్రువుని కన్నీరు తుడిచి లోకములో అందరికీ నారాయణుడు వారి పూర్వ జన్మ కర్మ ఫలాల బట్టి సుఖాలు, అదృష్టాలు, అర్హతలు ప్రసాదిస్తాడు. మీ పెద్దమ్మ కుమారుడు ఉత్తముడు పూర్వజన్మ పుణ్య ఫలము వలన పట్టపురాణికి పుట్టి తండ్రి ప్రేమాభిమానాలు, రాజార్హత సంపాదించాడు. నీవు నా వంటి దురదృష్టరాలికి పుట్టావు, ఇంతే ప్రాప్తం అని సర్దుకుపోవాలి అంటూ ఓదార్చింది. తల్లి మాటల వలన ధ్రువునికి నారాయణుని అనుగ్రహం సంపాదిస్తే తన తలరాత మారి తండ్రి ప్రేమాభిమానాలు లభిస్తాయి అని అర్థమైంది. వెంటనే లేచి తల్లికి నమస్కరించి, అమ్మా, నేను తపస్సు చేసి నారాయణుని అనుగ్రహం పొంది తండ్రి ప్రేమాభిమానాలు సంపాదించుకుంటాను, ఆశీర్వదించి అనుమతి ఇవ్వండి అని కోరాడు. కుమారుని మాటల్లో కల దృఢ సంకల్పము గ్రహించి సునీతి ఆశీర్వదించి అనుమతి ఇచ్చింది. ధ్రువుడు అడవికి తపస్సుకు బయలుదేరి వెళ్ళాడు. పూర్వ జన్మ పుణ్య ఫలము వలన ధ్రువునికి మార్గమధ్యములో నారదుడు సప్తర్షుల దర్శన భాగ్యం కలిగింది. వారు బాలుడైన ధ్రువుని వివరాలు తెలుసుకుని అతని దృఢ సంకల్పము విని సంతోషము చెందారు. నారాయణుని అష్టాక్షరి మహామంత్రం ఓం నమో నారాయణాయ అను నారదుడు విధిపూర్వకంగా ఉపదేశము చేశాడు. నాయన ధ్రువ, భక్తి శ్రద్ధలతో ఈ నారాయణ మంత్రము జపము చేస్తూ తపస్సు చేయుము, నారాయణుడి అనుగ్రహం తప్పక లభిస్తుంది అని ఆశీర్వదించి వెళ్లారు. ధ్రువుడు అడవిలో సరోవరము సమీపములోను మంచి ప్రదేశము చూసుకుని శుచి అయి తపస్సుకి కూర్చున్నాడు. నారాయణుని చిత్తములో నిలుపుకొని ధ్యాన మగ్నుడై తపస్సు చేయసాగాడు. కాలము, ఆకలి, దప్పులను మరిచిపోయాడు. ధ్రువుని తపస్సు యొక్క తేజస్సు క్రమక్రమంగా పెరిగి ముల్లోకాలను దహించసాగింది. దేవలోకము కంపించింది. దేవేంద్రుడు ధ్రువుని తపస్సు ఆపదలు కలిగిస్తుంది అని తలచి దిక్పాలకులను పిలిచి తపస్సు భంగము చేయమని ఆదేశించాడు. వడనుడు కుంభవృష్టి కురిపించాడు. వాయుదేవుడు సుడిగాలి ప్రభంజనాలు సృష్టించాడు. అగ్నిదేవుడు దావానలం సృష్టించి అడవిని దహనం చేశాడు. యముడు భయపెట్టాలని భూత ప్రేతాలు, భయంకర సర్పాలు ప్రయోగించాడు. ధ్రువుని చుట్టూ తపో తేజస్సు వలన ఏర్పడ్డ శక్తి వలయము వేటిని దగ్గరికి రాకుండా ధ్రువుని తపస్సుకు భంగము చేయకుండా చూసింది.
ఆగ్రహం చెందిన ఇంద్రుడు వజ్రాయుధం ప్రయోగించాడు. అది కూడా ధ్రువుని చుట్టూ ఏర్పడిన తేజో వలయం దాటలేక వెనక్కు తిరిగి వచ్చింది. భయపడిన ఇంద్రుడు వైకుంఠం పరిగెత్తుకుంటూ వెళ్లి నారాయణుని దర్శనము పొంది నమస్కరించి, నారాయణ, ధ్రువుడి తపస్సు వలన కలిగే అగ్ని ముల్లోకాలకు దహిస్తోంది. తపస్సు భంగం చేయాలన్న దిక్పాలకుల ప్రయత్నాలు విఫలం అయ్యాయి. నా వజ్రాయుధము కూడా ఏమీ చేయలేక వెనక్కు వచ్చింది. నీవు ధ్రువిని అనుగ్రహించి తపస్సు ఆపకపోతే ముల్లోకాలు ఆ పసివాడి తపశ్శక్తికి కాలి బూడిదైపోతాయి. మమ్మల్ని లోకాలను రక్షింపుము అని ప్రార్థించాడు. ఇంద్రునికి అభయమిచ్చి పంపి నారాయణుడు ధ్రువుని తపస్సుకు మెచ్చి అతని ఎదుట ప్రత్యక్షమై, కుమారా ధ్రువ, నీ భక్తికి ప్రసన్నత చెంది వచ్చాను, కన్నులు తెరువుము అని ఆప్యాయంగా పిలిచాడు. ధ్రువునికి దివ్య దృష్టి లభించి కన్నులు తెరచి చతుర్భుజుడు ముగ్ధ మనోహరుడు అయిన నారాయణుని చూసి పరవశించిపోయాడు. కన్నుల నుండి ఆనంద భాష్పాలు జలజలా జారుతున్నాయి. తండ్రి నారాయణ, నన్ను అనుగ్రహించి దర్శన భాగ్యం కలిగించావు. నా తల్లి వర్ణించినట్లు నీ దివ్య సుందర రూపము ఉన్నది. ఓం నమో నారాయణాయ అని పాదాలకు సాష్టాంగ నమస్కారం చేశాడు. శ్రీహరి ప్రేమతో ధ్రువుని లేపి దగ్గరకు తీసుకుని, ధ్రువ, కోరుకోనాయన, కోరినవన్నీ అనుగ్రహిస్తాను అని పలికాడు. ఆనంద బాష్పాలు ఆపుకుంటూ భక్తి తన్మయత్వముతో, నారాయణ, నా సవతి తల్లి సురుచి చేసిన అవమానము భరించలేక నీ అనుగ్రహముతో తండ్రి ప్రేమాభిమానాలు, రాజ్యాధిపత్యం పొందాలని తపస్సు ఆరంభించాను. నీ దివ్య దర్శనముతో నాలోని కోరికలన్నీ నశించిపోయాయి. సదా నీ సన్నదిలో ఉండే దర్శనం పొందే భాగ్యము కలిగించుము అని కోరుకున్నాడు. నారాయణుడు మందహాసముతో, ధ్రువ కుమార, భూమిపై జన్మించిన వారు పూర్వ జన్మల కర్మ ఫలము పూర్తిగా అనుభవించిన తరువాతే మోక్షము పొందగలరు. భూమి మీద సకల సంపదలు, సుఖములు, రాజ్యాధికారం అనుభవించుము. పిదప గ్రహ నక్షత్ర మండలములో అత్యున్నతమైన ధ్రువ మండలములో ధ్రువ నక్షత్రమై నీ తల్లితో కలిసి ఉంటావు. ధ్రువ నక్షత్రంగా విశ్వానికి మార్గదర్శనము చేస్తూ కీర్తి ప్రతిష్టలు పొందుతావు. కల్పాంతములో మోక్షము లభించి నా సన్నిధి చేరుతావు అని ఆశీర్వదించి అంతర్ధానమయ్యాడు. ధ్రువుడు యుక్త వయస్సు రాగానే శంభువు అనే కన్యను వివాహమాడి శ్లిష్ట, భవ్యుడు అనే ఇద్దరు కుమారులను పొందాడు. ధ్రువ వంశం వీరి ద్వారా వృద్ధి చెందింది. అంగుడు, సమనుడు, అంగీరసుడు, శిబి చక్రవర్తి మొదలైన వారు ఈ వంశములో జన్మించారు. హరి ఓం తత్సత్. శ్రీకృష్ణార్పణమస్తు.